హలో ఎవ్రీవన్. పిల్లలకి ఎంతో ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను మీ అందరి కోసం. అటు టేస్ట్లోనూ ఇటు హెల్దీ విషయంలో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేదే లేదు ఈ రెసిపీలో. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని. ముందుగా దీనికోసం ఒక స్టీమర్ తీసుకుని స్టీమర్లో స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ పొటాటోస్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. పైన తొక్క పీల్ చేసేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకునేటప్పుడు మీరు బాగా స్మూత్గా స్మాష్ చేసుకుంటే మీకు బాగుంటుంది స్వీట్ పొటాటో అనేది. దీంట్లో కంపల్సరీ మీరు వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇటాలియన్ సీజనింగ్ అండి. ఇది వేస్తేనే మీకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుద్ది. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, స్పైసీకి తగ్గట్టు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ లెమన్ తీసుకుని స్క్వీజ్ చేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మీరు కొద్దిగా తీసుకొని ఈ స్వీట్ పొటాటోని బాల్స్ లాగా రౌండ్ చేసుకోండి. మీకు సైజుని బట్టి రౌండ్ చేసుకోండి. నేనైతే లంచ్ బాక్స్లో కాబట్టి కొంచెం హెవీగానే ఇవంతా కలిపి 2 బాల్స్ లాగా చేశాను. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా రౌండ్గా చేసుకుంటే మీకు స్వీట్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇలా బాల్స్ లాగా చేసుకున్నవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 బన్స్ తీసుకోండి. లంచ్ బాక్స్లో కాబట్టి 2 బన్స్ అయితే వాళ్ళకి హెవీగా ఉంటుంది. సో ఇలాంటి బన్స్ ఉంటే కనుక అవైలబుల్గా బన్ తీసుకొని ఇలా మధ్యలో నేను చూపించిన విధంగా హాఫ్ కట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి బన్ లేకపోతే బ్రెడ్తోనైనా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మధ్యలో ఈ స్టఫింగ్ పెడితే సరిపోతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా బటర్ కానీ గీ కానీ వేసుకోండి. నేను కొద్దిగా గీ వేసుకున్నాను దీంట్లో. ఇది మొత్తం నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బన్ పీసెస్ని దీంట్లో టోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపించిన విధంగా బన్స్ అన్నీ అరేంజ్ చేసుకుని పైన కూడా బన్కి స్ప్రెడ్ చేసుకోండి కొంచెం గీని. అప్పుడు మళ్ళీ మీరు ఒకవైపు హీట్ అయిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు 2 మినిట్స్కి ఇలా నాకు కొంచెం రోస్ట్ అయింది. సో నేను దాన్ని ఫ్లిప్ చేస్తున్నాను. దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, అది నేను చూపించిన విధంగా కొద్దిగా ఫ్లాట్గా చేసుకుని దీని మీద కొద్దిగా అప్లై చేసుకోండి. దీనిపైన ఇంకొక బన్ పెట్టుకుని క్లోజ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా టమాటో కెచప్ ఉంటే కనుక మీరు ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఉంది కదండి, దానిపైన కొద్దిగా ఇలా నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేయండి. మీకు నచ్చితే కనుక మైనస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే స్టఫ్డ్ బన్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. పిల్లలకి ఈజీగా చేయడమే కాదండి, ఎన్నో పోషకాలు కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ సి, విటమిన్ డి, మెగ్నీషియం అలానే ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి.